అందరికీ నమస్కారం. ఓం మహాగణాధిపతే నమః. రాధే రాధే. ముందు వీడియోలో మనము 12th అధ్యాయంలో మొదటి శ్లోకం చెప్పుకున్నాం కదా! ఇవాళ ఆ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతున్నాము. అర్థం తెలుసుకునే ముందు మళ్ళొకసారి ఆ శ్లోకం చెప్తాను. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జున ఉవాచ అంటే అర్జునుడు ఇలా పలికెను కృష్ణ పరమాత్మతో. అర్జునుల వారు ఇలా పలికెను. ఏంటి? కృష్ణ పరమాత్మ ఇక్కడ ఈ శ్లోకంలో 2 రకముల భక్తుల గురించి చెప్పబడింది. ఏంటది? ఒక పక్క భగవంతుని శరణము కోరి భగవంతునిని ఆరాధిస్తూ ఉండేవారు గొప్పవారా, లేదా నిరాకారమైన నాశనం లేని అవ్యక్తమైన రూపాన్ని ఆరాధించే వాళ్ళు గొప్పవాళ్ళ? అర్జునుల వారు అడిగారు. ఏంటంటే నిరంతరం మీ భక్తి కోరి నిరంతరం భక్తి శ్రద్ధలతో నిన్ను సగుణ రూపంలో ఆరాధించిన వాళ్ళు గొప్పనా, లేకపోతే నాశనం లేని రూపం? పరమాత్మ అంటే నాశనం కానిది, దానికి రూపం లేనిది. ఆ రూపాన్ని, నిరాకారమైన రూపాన్ని ఆరాధించడం గొప్పనా అని అర్జునుల వారు కృష్ణ పరమాత్మని అడిగారు.